శ్రీకృష్ణ భగవానుడి అంతర్ధానానికంటే ముందు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనము ఉద్ధవ గీతలో చూస్తున్నాము. 11వ స్కందం 30వ అధ్యాయం. ఇప్పటి వరకు కూడా యదువంశీయులందరూ కూడా ప్రవాస తీర్థానికి వెళ్ళడం, అక్కడ పుణ్యకార్యాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, తర్వాత మత్తు పదార్థాలను స్వీకరించడం అనేటువంటిది జరిగింది. మత్తు పదార్థాలను స్వీకరించిన తర్వాత విచక్షణ కోల్పోయినటువంటి యదువంశీయులందరూ కూడా వాళ్ళలో వాళ్లే యుద్ధం చేస్తూ, ఆయుధాలతో యుద్ధం చేస్తూ, చివరికి ఆయుధాలన్నీ ఇరిగిపోయిన తర్వాత అక్కడ దొరికినటువంటి తుంగగడ్డితో కూడా వాళ్ళు ఆయుధాలుగా చేసుకుని యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తుంగగడ్డి ఏదైతే ముసలం ఉందో ఆ ముసలాన్ని అరగదీసి నీళ్ళలో కలిపేస్తారు. ఆ కలిపేసినటువంటి ఆ ఆ ఆ గంధం ముసలం నుంచి వచ్చినటువంటి పొడి అది చివరికి అది ఒడ్డు వరకు చేరుకొని అదే తుంగగడ్డిగా మారడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆ ముసలంలో మిగిలిపోయినటువంటి ఇంకా కొంచెం ఆ ముక్క ఏదైతే ఉంటుందో ఇనప ముక్క, దాంతో జరావ్యాధి అనేటువంటి ఒక బోయవాడు ఒక బాణం తయారు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి యుద్ధం ప్రక్రియలో చివరికి బలరాముడు కూడా యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. సో బలరాముడితోటి అందరూ యుద్ధం చేస్తున్నారు. వాళ్ళని వేరు చేయడానికి కృష్ణుడు వెళ్తే కృష్ణుడు కూడా కొడుతున్నారు. సో అది జరిగింది. అయితే ఇంకా బలరాముడు ఇంకా సమయం ఆసన్నం అయిపోయింది అంతర్ధానానికి అని చెప్పేసి ప్రభాస తీర్థం నదీ తీరంలోనే, సరస్వతీ నదీ తీరంలోనే ఆయన కూర్చొని ధ్యానం చేస్తూ తన ఆ యొక్క అంతర్ధానం అవడం అనేటువంటిది జరిగింది. బలరాముడు తన లీలల్ని పరిసమాప్తి చేయటం అనేటువంటిది చేశారు. ఇక కృష్ణుడు అశ్వత్థ వృక్షం దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు మరణిస్తూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థ వృక్షం దగ్గర కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, అంటే తొడ మీద కాలు పెట్టి కూర్చొని ఉన్నారు. ఓకే, అంతేకాకుండా ఆయన యొక్క రూపము యొక్క వర్ణన అనేటువంటిది చాలా అందంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు మందహాసం చేస్తున్నారు. ఓకే, కృష్ణుడు మందహాసం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. కృష్ణ భగవానుడి యొక్క లీల ఇది. కృష్ణుడి యొక్క భక్తుల యొక్క శాపం కారణంగా జరిగినది అని మనకి బాహ్యంగా అనిపించినప్పటికీ ఇదంతా కూడా కృష్ణుడి యొక్క లీలలో భాగం. సో కృష్ణుడు ఇలా జరగాలి అని కోరుకున్న విధంగానే జరిగింది కాబట్టి తన ముఖంలో చిరుమందహాసం అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇలా కూర్చుని ఉన్నటువంటి సమయంలో ఆ జర అనేటువంటి ఒక బోయవాడు అక్కడ ఉన్నటువంటి ఒక జింక పిల్లని వేటాడాలి అనేటువంటి ఉద్దేశంతో బాణం వేస్తే ఆ బాణం కాస్త శ్రీకృష్ణుని యొక్క పాదానికి తగలడం అనేటువంటిది జరిగింది. అయితే మనకు ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నటువంటి ప్రదేశంలో ఒక జింక ప్రశాంతంగా గడ్డి మేస్తూ ఉండడం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. మామూలుగానే జింకలు భయపడుతూ ఉంటాయి. కొద్దిపాటి శబ్దం వచ్చినా కానీ జింకలు పరిగెడతాయి. కానీ అక్కడ జింక ఉండడం ఏంటి? అక్కడ జింక ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ బోయవానికి మాత్రం అక్కడ జింక ఉన్నట్లు కనిపిస్తుంది, ఆ జింకను కొడుతున్నట్లు అనిపిస్తుంది ఆయనకి. కానీ అది వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క పాదానికి తగిలింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, కృష్ణుడే కావాలని తన పాదము బోయవానికి జింకలా కనిపించేలా చేశారు. అది కూడా కృష్ణుడి యొక్క మాయ. ఎప్పుడైతే ఇది తగిలిందో వెంటనే ఆ బోయవాడు, అయ్యో నేను శ్రీకృష్ణ భగవానుడికి బాణం వేశాను జింక అనుకోని అని తెలుసుకొని వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నేను చాలా పాపం చేశాను, నేను చేసినటువంటి పాపానికి పరిహారం లేదు, సమస్త మాయని సృష్టించినటువంటి నీవు నన్ను కూడా మాయలో పెట్టేశావు. ఓకే, కాబట్టే నేను నిన్ను చూసి జింకలా భావించడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ నేను గనక ఇంకా బ్రతికే ఉంటే నేను నీ పట్ల ఎలాంటి అపరాధం చేశానో అలాంటి అపరాధమే ఇంకా సాధువుల పట్ల కూడా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు నన్ను సంహరించేసేయి అని ఆ బోయవాడు ప్రార్థిస్తున్నాడు. ఓకే, నువ్వు నన్ను సంహరించేసే, ఇంకా నేను బ్రతికి ఉంటే
నేను ఇలానే ఇంకా ఇంకా అపరాధాలు చేస్తూ ఉంటాను అని చెప్తున్నాను. బ్రహ్మరుద్రులు కూడా నీ మాయను అర్థం చేసుకోలేరు. ఒక చండాలుడు అయినటువంటి నేను ఏమి అర్థం చేసుకోగలను? ఒక వేటాడేటువంటి బోయవాడినైనటువంటి నేను, క్రూరమృగాలను వేటాడుకునేటువంటి నేను నీ మాయను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకు నన్ను ఉపయోగించుకొని ఇలా నేను బాణం వేసేలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు? ఆ బాణం నీ కాలుకి తగలడం ఏమిటి అని. ఓకే. సో ఇంతవరకు మనం విన్నాము. ఇంకా ఇప్పుడు అది విన్నటువంటి భగవానుడు ఈరోజు బోయవాన్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 39వ శ్లోకం ప్రమీల మాతాజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच మా బైర్ఝరే త్వముత్తిష్ట కామ ఏషా కృతో హి మే मा भैर्जरे त्वमुत्तिष्ठ काम एषा कृतो हि मे యాహి త్వం మధునుజ్ఞాతః స్వర్గం సుకృతినాం పదం. याहि त्वम् अदनुज्ञातः స్వర్గం సుకృతినాం పదం. భగవానుడి పలికిను, జరా భయపడకుము, లెమ్ము, వాస్తవమునకు నా కోరిక ప్రకారమే అంతయు జరిగినది. నా అనుజ్ఞచే ఇప్పుడు సుకృతివంతుల లోకమునకు ఆధ్యాత్మిక జగత్తునకు వెడలుము. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. సో జర భయపడకము, లెమ్ము, వాస్తవమునకు నా కోరిక ప్రకారమే అంతయు జరిగినది. నా అనుజ్ఞచే ఇప్పుడు సుకృతివంతుల లోకమునకు అంటే ఆధ్యాత్మిక జగత్తునకు వెడలము. సుకృతి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పుణ్యం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఓకే. పుణ్యం ఉన్నవాడు పుణ్యలోకాలకు వెళ్తారు. సుకృతి అంటే ఇక్కడిది పుణ్యం కాదు. భక్తి చేసి భగవంతుడి పట్ల భావాన్ని వ్యక్తం చేసేటువంటి, భావస్థితిలో భక్తి చేసేటువంటి విశుద్ధ భక్తులు వెళ్ళేటువంటి ప్రదేశం గోలోక బృందావనం. సో దీన్ని సుకృతి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. మనకి సుకృతి ఉంటేనే మనం కృష్ణ భక్తిలోకి వస్తాం. కృష్ణ భక్తిలో ఉంటే ఇంకా సుకృతి యాడ్ అవుతుంది. అలా సుకృతి యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనము భగవంతుడి యొక్క ధామానికి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, నువ్వేమీ తప్పు చేయలేదు, నువ్వేమీ అపరాధం చేయలేదు, నా ఆజ్ఞతోటే ఇదంతా జరిగింది, నా అనుమతితోటే జరిగింది, నా ఇష్ట ప్రకారమే జరిగింది అని కృష్ణుడు చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు కోరుకున్న విధంగా చేయడం కృష్ణుడి సేవ కాదా? కృష్ణ సేవ. ప్రభుజీ అంతే ప్రభుజీ, ఆయన ఇష్ట ప్రకారం కాబట్టి కృష్ణ సేవ. సో కృష్ణుడు కోరుకున్న విధంగా చేయడం అనేటువంటిది అది కృష్ణ సేవ అవుతుంది. ఓకే. భీష్ముడు కూడా బాణాలు వేశాడు కృష్ణుడికి. భీష్ముడు వేసినటువంటి బాణాలు ఒక్కొక్కటి శ్రీకృష్ణ భగవానుడి ఒంటి మీద తగిలి ఒంటి నిండా రక్తం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్తం, ఒంటి నిండా రక్తం. ఎప్పుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నప్పుడు అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అర్జునుడికి బాణాలు తగలకుండా ఉండడం కోసం కృష్ణుడికి బాణాలు తగిలాయి అవన్నీ. ఓకే. ఒళ్ళంతా రక్తం. మొత్తం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కురుక్షేత్రం మొత్తం కూడా దుమ్ము ధూళితోటి లేచిపోయింది మొత్తం కూడా. పైగా శ్రీకృష్ణ భగవానుడి శరీరమే మామూలుగా నీలమేఘ శ్యామ రంగు, దానికి తోడు ఒళ్ళంతా రక్తం. మళ్ళీ ఆ రక్తం మీద కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో లెగుస్తున్నటువంటి దుమ్ము ధూళి మొత్తం కూడా కప్పిపోయింది. సో ఆ రూపం కూడా అందంగానే ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడిది అని ఆ రూపం యొక్క వర్ణన చేయడం కూడా జరిగింది మనకి. ఓకే. భారతంలో. అయితే మరి శ్రీకృష్ణుడి పట్ల బాణాలు వేసినటువంటి భీష్ముడు తప్పు చేశాడా? అది కూడా సేవగాన్ని తీసుకున్నారు. అది కూడా భక్తే. మనము కృష్ణుడికి ఫ్లవర్ వేసామనుకోండి పాదాల దగ్గర, అది ఎక్కడ తగులుతుంది? ఎక్కడైనా తగలచ్చు కదా, పాదాల దగ్గర కొంచెం దూరం నుంచి వేస్తే తన శరీరానికి తగులుతాయి కదా, కృష్ణుడి శరీరానికి తగులుతాయి కదా. కృష్ణుడు అపరాధంలో అది తీసుకుంటారా? తీసుకోరు. అంటే మన భావన అనేటువంటిది ఇంపార్టెంట్. వేస్తున్నటువంటి బాణాన్ని పువ్వులా అనుకొని భీష్ముడు వేస్తున్నాడు, కృష్ణుడు కూడా ఆ బాణాన్ని పువ్వులా స్వీకరిస్తున్నారు. కానీ ఆ బాణం తగలడం వల్ల వచ్చిన రక్తాన్ని పట్టించుకోవట్లేదు కృష్ణుడు. కారణం, ఒక భక్తుడికి భగవంతుడికి మధ్య పరస్పరం వినిమయం అవుతున్నటువంటి ఆ భావము అనేటువంటిది భౌతికంగా అర్థం చేసుకునేటానికి సాధ్యం కానటువంటిది. ఓకే. అలానే శ్రీకృష్ణ భగవానుడి సేవ నిమిత్తం చేసినటువంటి ఏ పనైనా సరే అది కృష్ణుడికి గాయాన్నే కలిగిస్తున్నా కానీ అది భక్తియుత సేవ అవుతుంది. దానివల్ల
సుకృతి వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ బోయవాడు వేసినటువంటి బాణం కారణంగా కృష్ణుడు గాయపడినా కానీ కృష్ణుడు నా కోరిక మేరకు నువ్వు చేసినావు కాబట్టి నీవు భగవంతుడి యొక్క ధామానికి, నా ధామానికే వచ్చేస్తావు, ఆధ్యాత్మిక లోకానికి వచ్చేస్తావు. సుకృతి ఉన్నటువంటి వ్యక్తులు పోయేటువంటి ప్రదేశం అంటే ఆధ్యాత్మిక ధామం. ఓకే, అక్కడికి వెళ్తావు నువ్వు. కాబట్టి నువ్వు చేసిన పనికి నువ్వు బాధపడకు, చింతించకు, భయపడకు కూడా అని చెప్తున్నారు 40వ శ్లోకం. మంజులత మాత ఇత్యాదిష్టో భగవత కృష్ణే నేచ్ఛాశరీరిణాం ఇత్యాదిష్టో భగవతా కృష్ణే నేచ్ఛాశరీరిణా త్రిపరిక్రమ్యతం నత్వా విమానేనాధివం యయో. త్రిః పరిక్రమ్యతం నత్వా విమానేనాదివం యయౌ. ఇచ్ఛానుసారము దివ్య శరీరమును ధరించడి శ్రీకృష్ణ భగవానునిచే ఆ రీతిగా ఆదేశింపబడిన వాడై వ్యాధుడు అతనికి ముమ్మారు ప్రదక్షిణము గావించి నమస్కరించెను. పిమ్మట తనకు దివికి గొనిగిపోవుటకు అరుదించిన విమానమును అధిరోహించి అతడు వెడలిపోయెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, కృష్ణుడు చెప్పినటువంటి మాట విన్నటువంటి ఈ బోయవాడు కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి దివ్య విమానం ఎక్కి ఆయన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం, అంతా కృష్ణుడి ఇష్ట ప్రకారమే జరిగింది. అంటే కృష్ణుడి యొక్క ఆవిర్భావం, అంతర్ధానం కూడా కృష్ణుడి యొక్క ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి. మనందరం మన తల్లిదండ్రుల్ని, మనం పుట్టే కుటుంబాన్ని, మనం పుట్టే ఊరిని, మన రంగుని, మన యొక్క రూపాన్ని మనం నిర్ధారించుకోలేము. మనకి ఇలానే ఉండాలి, నాకు వీళ్ళే తల్లిదండ్రులు కావాలి అని అనుకుంటే మనకు దొరకరు. కానీ కృష్ణుడికి కళ్ళ లేదు, ఆయన ఇష్టం. ఎవరి కడుపున పుట్టాలి అని అనుకుంటే వాళ్ళ కడుపున పుడతారు. ఎవరిని తల్లిదండ్రులుగా ఎంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని తల్లిదండ్రులుగా ఎంచుకుంటారు. ఎక్కడ పుట్టాలనుకుంటున్నారో అక్కడ పుడతారు. ఏం కర్మలు చేయాలి అని అనుకుని వస్తున్నారో ఆ కర్మలు చేసి వెళ్తారు. అందుకనే కృష్ణుడి యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటిది. కృష్ణుడి యొక్క శరీరం కూడా దివ్యమైనటువంటి శరీరం. అలాంటి దివ్యమైనటువంటి శరీరాన్ని ఇష్టానుసారం తీసుకుంటారు, ఇష్టానుసారం వదిలేస్తారు. కాబట్టి బోయవాడు అనేటువంటి వాడు కేవలం ఒక మాధ్యమం మాత్రమే, కృష్ణుడు ఉపయోగించుకున్నారు మాత్రమే ఆయన్ని. అందుకనే బోయవాడుకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఉపదేశానుసారం ఆయన కృష్ణుడికి నమస్కరించి ప్రదక్షిణ చేసి కృష్ణుడి ఇష్టానుసారమే ఇది జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి ఆయన తిరిగి ఆయన వైకుంఠ లోకాలకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. 41 సుజాత మాత దారుక కృష్ణ పదవీమన్ విచ్ఛన్నదిగమ్యతాం దారుక కృష్ణ పదవీమన్ విచ్ఛన్నదిగమ్యతాం వాయుం తులసీ కామోదం ఆఘ్రాయాభిముఖం యయో. వాయుం తులసీ కామోదం ఆగ్రాయాభిముఖం యయౌ. ఆ సమయమున దారకుడు తన ప్రభువగు శ్రీకృష్ణుని కొరకు వెదకుచుండెను. భగవానుడు ఆసీనుడై ఉన్నట్టి ప్రదేశమును సమీపించగా అతడు తులసి పుష్ప సుగంధ పూరితమగు వాయువును అగ్రాణించి ఆ దిక్కుగా వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దారుకుడు శ్రీకృష్ణుని వెతుకుతూ వస్తున్నాడు. సో మరి కృష్ణుడు ఎక్కడున్నాడో తెలియదు. తులసి పుష్పము యొక్క సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో ఆ దిశగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు కృష్ణుని వెతకడం కోసం. అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ తులసి పుష్పాల యొక్క సుగంధం అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో ఆ వాయువు ఎటు నుంచి అయితే ఆ సుగంధం వస్తుందో ఆ సుగంధం వస్తున్నటువంటి వైపుకి దారుకుడు వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్ 42వ శ్లోకం. సునీత మాత తం తత్ర తిగ్మాద్యుభిరాయుధైర్వృతం తం తత్ర తిగ్మాద్యుభిరాయుధైర్వృతం హ్యశ్వత్థమూలే కృతకేతనం పతిం శశ్వత్థమూలే కృతకేతనం పతిం స్నేహప్లుతాత్మా విపపాత పాదయో స్నేహప్లుతాత్మా నిపపాత పాదయో రథాధవప్లుప్త్య సభాష్పలోచనః రథాదవప్లుత్య సభాష్పలోచనః
భావం. అశ్వత్థ వృక్ష మూలమున విశ్రమించి ఉన్నవాడు దేదీప్యమానమగు తన ఆయుధములచే పరివృత్తుడునగు శ్రీకృష్ణుని గాంచినంతటా దారుకుడు తన హృదయమునందు కలిగిన అనురాగ భావమును ఆపుకొనలేకపోయాను. అశ్రుపూర్ణ నయనుడే అతడు రథము నుండి దిగి ఆ దేవదేవుని పాదములపై పడెను. థ్యాంక్ యూ ప్రభుజీ గారు. అశ్వత్థ వృక్షం మూలములో విశ్రమించుచున్నటువంటి దేదీప్యమానముగా తన ఆయుధములచే పరివృత్తుడైనటువంటి శ్రీకృష్ణుని చూసిన వెంటనే దారుకుడు హృదయమునందు కలిగినటువంటి అనురాగ భావమును ఆపుకోలేకపోయాడు. అశ్రుపూర్ణ నయనుడై అతడు రథమున నుండి దిగి ఆ దేవదేవుని పాదములపై పడెను. ఓకే, కృష్ణుని మీద ఆయనకు ఆ దారుకుడికి ఉన్నటువంటి ప్రేమ, ఓకే, ప్రేమ కారణంగా సో ఆయన ఓకే ఆయన పాదాల మీద పడిపోయారు. అశ్రుపూర్ణ నయుడినే. నెక్స్ట్ 43వ శ్లోకం మంగతాయర్ మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామాలు. అపశ్యతస్త్యశ్చరణాంభుజం ప్రభో పశ్యత్తస్త్వచ్చరణాంబుజ ప్రభో దృష్టి ప్రణష్టా తమసి ప్రవిష్టా దృష్టిః ప్రనష్టా తమసి ప్రవిష్టా దేశో న జానే న లభే చ శాంతిం శో న జానే న లభే చ శాంతిం యథా నిశాయాం ఉడుపే ప్రణష్టే యదా నిశాయాం ఉడిపే ప్రణేష్టే. హరే కృష్ణ. దారకుడు పలికెను, ప్రభు, చంద్రుడు లేనట్టు రాత్రి జనులు అంధకారంను మునిగిన వారై తమ దారిని కనుగొనలేని చందమున ఇప్పుడు నీ పాదపద్మములుగాంచక నా దృష్టి లోపించినది. నేను గుడ్డిగా అంధకారణ తిరుగుచున్నాను. నాకు దిక్కు తోచుట లేదు, శాంతి కలుగుట లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దారుకుడు మాట్లాడుతున్నాడు. ప్రభు, చంద్రుడు లేనటువంటి రాత్రి జనులు అంధకారంలో మునిగిపోయిన వారై తమ దారిని కనుగొనలేని చందమున నీవు లేక నీ పాదపద్మములను గాంచక నా దృష్టి లోపించినది. అంటే మనకి వెలుగు ఉంటేనే కనిపిస్తుంది, వెలుగు లేకపోతే కనిపించదు. శ్రీకృష్ణుడు ఇక్కడ చంద్రుడితో పోలుస్తాడు. లావణ్య మాతాజీ మ్యూట్ చేయండి. లావణ్య మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే, సో చంద్రుని శ్రీకృష్ణుని చంద్రుడితో పోలుస్తున్నారు. యాక్చువల్గా శ్రీకృష్ణుని చంద్రుడితో పోల్చడం కాదు, చంద్రుడినే శ్రీకృష్ణుడితో పోల్చాలి కదా. చంద్రుడు ఏ విధంగా అయితే వెలుగుని ఇస్తారో శ్రీకృష్ణ భగవానుడు కూడా తన భక్తులకి ఆ విధంగా ఆ జ్ఞానాన్ని ఇస్తారు. సో కృష్ణుడి యొక్క పాదపద్మ దర్శనం చేసుకోకపోతే ఆయనకి గమ్యం కూడా తెలియట్లేదు, ఆయన ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయకూడదో కూడా తెలియట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు దారుకుడు. కాబట్టి నేను గుడ్డిగా అంధకారంలో తిరుగుచున్నాను, నాకు దిక్కు తోచుటలేదు, శాంతి కలుగుటలేదు. ఓకే, కృష్ణుడు చూడకపోవడం వల్ల ఆయనకి కలిగినటువంటి పరిస్థితిని ఆయన కృష్ణుడికి వివరిస్తున్నాడు. నెక్స్ట్ 44 లక్ష్మీ రూపమాతాజీ. ఇతి భ్రువతి సూతే వై రథో గరుడ లాంఛనః భువతి సుతే వై రథో గరుడ లాంఛనః కముత్పపాత రాజేంద్ర శాశ్వధ్వజ ఉదీక్షతః. కముత్పపాత రాజేంద్ర శాశ్వధ్వజ ఉదీక్షితః. సుఖదేవ గోస్వామి పలికను, రాజేంద్ర, దారుకుడు ఇంకను పలుకుతుండగా అతని కళ్ళెదుటే భగవంతుడు రథము, అశ్వములు, గరుడ ధ్వజములతో పాటు ఆకాశములోకి ఎగిరెను. దారుకుడు ఇంకను పలుకుచుండగా అతని కళ్ళ ముందే భగవంతుని రథము, అశ్వములు, గరుడ ధ్వజముతో పాటు ఆకాశంలోనికి ఎగిరెను. ఓకే, సో చూస్తూ ఉండగానే దారుకుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో కృష్ణుడి యొక్క రథం ఆకాశంలో ఎగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 45వ శ్లోకం టి లక్ష్మీ మాత. తమన్వగచ్చన్ దివ్యాని విష్ణు ప్రహరణాని చ తమన్వగచ్చాని దివ్యాని విష్ణు ప్రహరణ నివచ తేనాతి విస్మితాత్మానం సూతమాహ జనార్దనం. తేనాతి స్మాతానం సుతామాహ జనార్దనం. దివ్యమగు విష్ణు ఆయుధములు అన్నియును పెక్కి
ఎగిరినవై రథమునే అనుసరించినవి. అది ఎంతయు గాంచి పరమాశ్చర్యం కిచ్చితుడయను రథసారథితో జనార్దనుడు పిమ్మట ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో మీరు ఒకసారి చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడితో పాటు ఇక్కడ లీలలు చేయడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా యదువంశీయులు, అందులో దేవతలు కూడా ఉన్నారు. అంతేకాదు ఆయన యొక్క ఆయుధాలు కూడా వచ్చాయి. అంతేకాదు గోలోకం కూడా వచ్చింది, గోవర్ధనగిరి కూడా వచ్చింది, యమునా నది కూడా వచ్చింది. అవునా కదా? ఇవన్నీ కూడా గోలోక బృందావనం నుంచి వచ్చినవి భూమి మీదకి. కాబట్టి కృష్ణుడు అంతర్ధానం అవడానికంటే ముందు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోవాలి. ఓకే. సో కృష్ణుని యొక్క రథంతో సహా, గుర్రాలతో సహా, ఆయుధాలతో సహా అన్నీ కూడా తిరిగి ఎగురుతూ వెళ్ళిపోతున్నాయి. దారుకుడు మాట్లాడుతూ ఉండగానే ఇది జరుగుతుంది. ఎప్పుడైతే దారుకుడు వీటన్నిటిని గమనిస్తున్నాడో ఆశ్చర్యపోయాడు. ఓకే, ఏమిటి ఇలా జరుగుతుంది అని తను ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు ఆ దారుకుడితోటి మాట్లాడుతున్నాడు. దారుకుడు అంటే ఎవరండి? కృష్ణుడి కృష్ణుడి యొక్క రథసారం. ఓకే, 46వ శ్లోకం. లావణ్య మాతాజీ. గచ్చద్వారవతీం సూతా జ్ఞాతీనాం నిధనం విదహాం. గచ్చద్వారవతీం సూతా జ్ఞాతీనాం నిధనం విదః. సంకర్షణస్య నిర్యాణం బంధుభ్యో బ్రూహి మద్దశాం. సంకర్షణస్య నిర్యాణం బంధుభ్యో బ్రూహి మద్దశాం. సారథి, ద్వారకకు వెళ్ళిన వాడివై జ్ఞాతులందరూ పరస్పరము నశింపజేసుకుని విధమున మన బంధువులకు తెలుపుము. సంకర్షణుని అంతర్ధానమును నా స్థితిని కూడా వారికి చెప్పుము. భాషము. రథసారథి అయిన దారకుడు ధరణిపై చేయవలసిన చివరి సేవ ఉన్న కారణమున శ్రీకృష్ణ భగవానుడు సారథి రహితమైన రథమును, అశ్వములు, ఆయుధములతో పాటు వైకుంఠములకు పంపివేసింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాక్చువల్గా అందరూ వెళ్ళారు, కానీ రథసారథిని ఎందుకు పంపించలేదు? ఉద్ధవుణ్ణి రథసారథిని వదిలేశారు. ఉద్ధవుణ్ణి ఏమో ఎక్కడ పొమ్మన్నారు? బద్రికాశ్రమాన్ని. బద్రికాశ్రమానికి వెళ్ళమన్నారు. దారుకుడిని ఎక్కడికి వెళ్ళమన్నారు? ద్వారకకి వెళ్ళమన్నారు. ద్వారకకి వెళ్ళమన్నారు. దారుకుడు ద్వారకు వెళ్ళిపోతే రథాన్ని నడిపే వాళ్ళు ఇంకెవరు ఉంటారు? ఎవరు ఉండరు. అందుకనే రథాన్ని, ఆయుధాలని వైకుంఠలోకానికి పంపించేసి దారుకుడిని మాత్రం ద్వారక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన బంధువులందరికీ కూడా తెలియచేయి, ఇక్కడ యాదవుల పరిస్థితి ఎలా ఉంది. సంకర్షణుడు అంటే ఎవరు? బలరాముడు అంతర్ధానమైనటువంటి విషయాన్ని కూడా తెలియచేయి. అంతేకాదు ప్రస్తుతం నేను ఉన్నటువంటి పరిస్థితిని గురించి కూడా వాళ్ళకి తెలియచేయి అని చెప్పారు. ఇది ఆయన చివరిగా చేసేటువంటి సేవ కృష్ణుడు కోసం, దారుకుడు. ఓకే, 47వ శ్లోకం. శివాణి మాతాజీ. ద్వారకాయాంచ నస్థేయం భవద్భిశ్చా స్వబంధుభిః. ద్వారకాయాంచ నస్థేయం భవద్భిశ్చ స్వబంధుభిః. మయా త్యక్తాం యదుపురీం సముద్రః ప్లావయిష్యతి. మయా త్యక్తాం యదుపురీం సముద్రః ప్లావయిష్యతి. నీవు నీ బంధువులు ఇక ద్వారకాపురి యందు వసింపవలదు. ఏలయనా నాచే విడవబడిన ఆ నగరమును సముద్రము ముంచివేయగలదు. సో నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలియజేయడమే కాదు, అక్కడ ఉన్న బంధువులు కానీ నువ్వు కానీ మళ్ళీ ద్వారకలో ఉండకూడదు. ఎందుకు అంటే ఇక నేను నిర్మించినటువంటి ఈ నగరం సముద్రంలో మునిగిపోతుంది, కాబట్టి అక్కడ మీరు ఉండకూడదు అని తెలియజేశారు. 48. ఉమాపతి ప్రభు. స్వం స్వం పరిగ్రహం సర్వే ఆదాయ పితరౌ జనః. స్వం స్వం పరిగ్రహం సర్వే ఆదాయ పితరౌ జనః. అర్జునేనావితా సర్వా ఇంద్రప్రస్థం గమిష్యథా. అర్జునేనావితః
సర్వా ఇంద్రప్రస్థం గమిష్యత. మీరందరూ మీ కుటుంబములను నా తల్లిదండ్రులను తీసుకొని అర్జునుని రక్షణలో ఇంద్రప్రస్థమునకు వెళ్ళడము. హరే కృష్ణ ప్రభుజీ. సో మీరందరూ మీ కుటుంబంతో పాటు కలిసి నా తల్లిదండ్రుల్ని తీసుకొని అర్జునుని యొక్క రక్షణలో ఉంచండి, వీళ్ళందరినీ ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 49 నాగలక్ష్మి మాత. త్వంతు మద్ధర్మమాస్తాయ జ్ఞాననిష్టా ఉపేక్షకః. త్వంతు మద్ధర్మమాస్తాయ జ్ఞాననిష్ట ఉపేక్షకః. మన్మాయా రచితామేతాం విజ్ఞాయోపశమం వ్రజ. మన్మాయా రచితామేతాం విజ్ఞాయోపశమం వ్రజ. దారుక, జ్ఞాన విష్ణుడవు ఉదాసీనుడవునై నా భక్తి యందు నీవు సుస్థిరవగుము. ఈ లీలనియు నా మాయా రచితములే అని ఎరిగిన వాడవే ప్రశాంతంగా నుండుము. భాష్యము ఇచ్చటత్తు అనేది అక్షరము దారకుడు నేరుగా వైకుంఠం నుండి అవతరించినట్టు శ్రీకృష్ణుని నిత్య పార్షదుడనుచు నొక్కి చెప్పుచు శ్రీల జీవగోస్వామి తెలిపిరి. కనుక భగవద్లీలచే అన్యులు భ్రాంతికి లోనైనను దారకుడు మాత్రం శాంతునిగా ఉండి జ్ఞాననిష్ఠుడై ఉండవలెను. సో బంధువులతో సహా ఆయన్ని అర్జునుడి రక్షణలో ఉంచమన్నాడు. తల్లిదండ్రుల్ని, ఇంకా కృష్ణుడి బంధువులు ఎవరున్నారు ద్వారకలో? గెస్ట్ చేస్తారా? యదువంశీయులందరూ ఇక్కడికి వచ్చేసారు. కృష్ణుడు భార్యలు ప్రభుజీ, భార్యలు ఉంటారు కదా, భార్యలు తల్లిదండ్రులు. ఓకే, సో భార్యల్ని తల్లిదండ్రుల్ని తీసుకుని అర్జునుడి యొక్క రక్షణలో ఉంచమని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ దారుకుడు ఎవరో కాదు, ఆయన యొక్క పార్షదుడు, ఆంతరంగిక పార్షదుల్లో ఒకడు. ఆయన స్వయంగా భగవంతుడి యొక్క ధామం నుంచే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన తిరిగి కృష్ణుడి యొక్క సేవ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత తన ధామానికే మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు మళ్ళీ తిరిగి నా ధామానికి రావడానికంటే ముందు నువ్వు విశుద్ధమైనటువంటి భక్తిలో నెలకొని ఉండు. ఓకే, ఇంద్రప్రస్థానికి వెళ్ళి అక్కడ నా ధ్యానంలో ఉండు, భక్తిలో ఉండు. అనవసరంగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ తలుచుకుంటూ ఇది ఎందుకు ఇలా జరిగింది, అలా జరిగింది అని నువ్వు అనుకోకు. ఎందుకంటే ఇదంతా కూడా నా మాయతోటే జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకో. అంతా నా ఇష్టానుసారమే జరిగింది అని తెలుసుకో. దీని గురించి అనవసరంగా చింతించకుండా నువ్వు విశుద్ధమైనటువంటి భక్తిలో ఉండు, అప్పుడు నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చేస్తావని చెప్తున్నారు. నెక్స్ట్ 50వ శ్లోకం రామారావు ప్రభుజీ. ఇత్యుక్తస్తం పరిక్రమ్య నమస్కృత్య పునః పునః. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. ఇత్యుక్తస్తం పరిక్రమః సమస్కృత్య పునః పునః తత్పాదౌ శర్ష్ణుపాదాయ ధూర్మనా ప్రయయౌ పురీం. తత్పాదౌ శీర్ష్టు సాధాయ దుశ్శనా ప్రయయౌ పురీం. హరే కృష్ణ. ఆ విధముగా ఆదేశింపబడిన దారుకుడు భగవంతునికి ప్రదక్షిణము కావించి పదే పదే నమస్కరించెను. శ్రీకృష్ణ పాదార విందములను శిరమును నిలుపుకొనిన వాడి పిమ్మట అతడు విషాద హృదయంతో పురాణములకు పోయెను. శ్రీమద్ భాగవతమునందలి యదుకుల అంతర్ధానము అను ఏకాదశ స్కందములోని 30వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. కృష్ణుని ఆదేశానుసారం శ్రీకృష్ణునికి ప్రదక్షిణ గావించి పదే పదే నమస్కరించి ఆయన యొక్క పాదాలని, శ్రీకృష్ణుని యొక్క పాదార విందాలని శరణమున నిలుపుకొని అక్కడి నుంచి విషాద హృదయంతో నిష్క్రమించారు. ఓకే, ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఆయన? అక్కడి నుంచి అర్జునుడి దగ్గర దించిరమ్మంటారు ఇంద్రప్రస్థానికి. అర్జునుడి దగ్గరికి వెళ్తారు. వీని ఎలాగ ముందే అర్జునుడు వస్తాడు. అది మనకి మొదటి స్కందంలో ఉంది కదా. లాస్ట్ లో ఉంది ప్రభుజీ, మొదటి స్కందం లాస్ట్ లో. ఓకే, సో ఇది యదుకుల అంతర్ధానం. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం చూద్దాం. ఓకే, 31వ అధ్యాయం. మళ్ళీ శ్రీమాతాజీ సమ్మరి చదవండి. 31వ అధ్యాయం. 31వ అధ్యాయము శ్రీకృష్ణు భగవాన్ అంతర్ధానం. యాదవులతో పాటు దేవదేవుడు స్వధామమునకు వెడులుట ఈ అధ్యాయమునందు వర్ణింపబడింది.
శ్రీకృష్ణుడు స్వధామమునకు తిరిగి వెడిలినాడని దారుకుని వలన వినినంతట వసుదేవుడు ద్వారక యందు మిగిలిన వారు శోకముచే మిక్కిలి ఉద్విగ్నులై అతనిని కనుగొనుటకు పురము బయటకు వెడిలిరి. శ్రీకృష్ణుని కోరిక అనుసరించి అతని లీలలో సహాయపడుటకు యదువంశమున జన్మించినటి దేవతలందరూ ఆ దేవదేవుడిని అనుసరించి తమ లోకములకు తిరిగిపోయిరి. జీవ సృష్టి కావించి పిదప వాటిని నశింపజేసడి భగవత్ కార్యముల నటుని అభినయము వలె కేవలము మాయచే అయి ఉన్నవి. వాస్తవమునకు అతడే సమస్త విశ్వమును సృజించి పిదప దాని యందు పరమాత్మని రూపమున ప్రవేశించును. అంత్యమున తిరిగి అతడే విశ్వమును తన యందు లయమనర్చుకొని స్వీయ యశస్సులో ఉన్నవాడే బాహ్యలీలను చాలించి ఉండెను. అర్జునుడు శ్రీకృష్ణ విరహ కాతరతుడైనను ఆ దేవదేవునిచే తనకు వసగబడిన పలు ఉపదేశములు స్మరించుచు శాంతుడు కాగలను. పిమ్మట అతడు మృత బంధువులందరికీ పిండ ప్రదానము కావించెను. ఆ సమయమున సముద్రము భగవానుని మందిరమును తప్ప ద్వారకాపురి అంతటిని ముంచివేసెను. పిమ్మట అర్జునుడు మిగిలిన యదువంశీయులను తీసుకొని ఇంద్రప్రస్థమునకు చేరినవాడే వ్రజునికి పట్టాభిషేకము కావించును. ధర్మరాజాది పాండవులు ఈ సంఘటన వినిన వారే పరీక్షిత్తును రాజాభిషిక్తుని చేసి మహాప్రస్థానము కావించిరి. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో అంతర్ధానం తర్వాత పాండవులు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయం కూడా మనకి ఇందులో వస్తుంది. నెక్స్ట్ 1వ శ్లోకం నుంచి డీటెయిల్గా చూద్దాం. నరసింహారావు ప్రభు. శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ అత తత్రాఘమద్బ్రహ్మ భావాన్యా చ సమం భవః అత తత్రాగ్మద్బ్రహ్మ ప్రావాణ్యా చ సమం భవ మహేంద్ర ప్రముఖా దేవా మునయః సప్రజేశ్వర మహేంద్ర ప్రముఖా దేవా మునయ సప్రజేశ్వర. సుఖదేవి గోస్వామి పలికను. పిదప శివ పార్వతులు, ఋషులు, ప్రజాపతులు, ఇంద్రాది దేవతలతో పాటు బ్రహ్మదేవుడు ప్రవాస తీర్థమునకు అరుదించెను. హరే కృష్ణ ప్రభు. దండవత్సరం. ఓకే, సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. శివ పార్వతులు, ఋషులు, ప్రజాపతులు, ఇంద్రాది దేవతలతో పాటు బ్రహ్మదేవుడు ప్రభాస తీర్థమునకు అరుదించెను. భగవంతుడు ఆవిర్భావ సమయంలో కూడా దేవతలందరూ వచ్చారు కదా, అలానే ఇప్పుడు అంతర్ధాన సమయంలో కూడా దేవతలందరూ వస్తున్నారు. ఇది చూస్తే కంసుడి కారాగృహంలో భగవంతుడు ఆవిర్భవించడానికంటే ముందంటే శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో ఉన్నప్పుడే దేవతలందరూ అక్కడికి వచ్చి ప్రార్థనలు చేశారు, కృష్ణుడికి ఆహ్వానం పలికారు. ఇప్పుడు అంతర్ధాన సమయంలో కూడా శివ పార్వతులతో సహా ఋషులు, ప్రజాపతులు, బ్రహ్మదేవుడు, దేవతలు, ఇతర దేవతలందరూ కూడా కలిసి ప్రభాస తీర్థానికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2-3 సుఖోమలి మాతాజీ. పితర సిద్ధ గంధర్వ విద్యాధర మహోరగా పితర సిద్ధ గంధర్వ విద్యాధర మహోరగా చారణాయక్ష రక్షాంసి కిన్నెరాప్సరసోద్విజా చారణాయక్ష రక్షాంసి కిన్నరాప్సరసోద్విజా ద్రష్టుకామా భగవతో నిర్యాణం పరమోత్సుకా ద్రష్టుకామా భగవతో నిర్యాణం పరమోత్సుకా గాయంతశ్చ గృణంతశ్చ శౌరే కర్మాణి జన్మ చ గాయంతశ్చ గృణంతశ్చ శౌరే కర్మాణి జన్మ చ. పితృదేవతలు, సిద్ధగణము, గంధర్వులు, విద్యాధరులు, మహా ఉరగములు, చారణులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసులు, గరుడ బంధువులు కూడా అరుదించి భగవంతు నిష్క్రమణమును దర్శించకు పరమ ఆతృతతో నుండి వారందరూ ఆ రీతిగా అరుదించుచు శౌరి అంటే శ్రీకృష్ణుని జన్మకర్మములను పలు రీతులుగా కీర్తించుచు స్తుతించుచుండ్రి. శ్రీకృష్ణుడి యొక్క జన్మకర్మ దివ్యమైనది. ఆ జన్మకర్మల్ని కీర్తించినటువంటి వాళ్ళు కూడా దివ్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తారు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. ఓకే, జన్మకర్మను కీర్తించినటువంటి వాళ్ళకి ఏమవుతుందని చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో? మళ్ళీ జన్మ అంటూ ఉండదని చెప్తారు. మళ్ళీ జన్మ అంటూ ఉండదు, మళ్ళీ భౌతిక లోకానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఓకే, అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి చేయాల్సినటువంటి పని ఇది, దేవతలతో సహా. అప్పుడే వాళ్ళు ఈ భౌతిక విశ్వం నుంచి బంధ విముక్తులు అవుతారు.
లేదు అని అంటే కనుక ఇక్కడే ఈ భౌతిక విశ్వంలోనే కర్మబంధనంలోనే ఉండిపోతారు. ఇక్కడ కేవలం దేవతలు, బ్రహ్మదేవుడు, శివపార్వతులు, ఇతర దేవీ దేవతలు మాత్రమే కాదు, సిద్ధగణము, పితృదేవతలు, గంధర్వులు, విద్యాధరులు, మహా ఉరగములు, చారుణులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, అప్సరసులు, గరుడ బంధువులు అందరూ కూడా అక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధాన సమయానికి సాక్షిగా నిలబడుతున్నారు వాళ్ళంతా. ఓకే, అంతేకాదు అక్కడ ఏం చేస్తున్నారు? కృష్ణుడిని కీర్తిస్తున్నారు. ఓకే, కృష్ణుడినే కీర్తిస్తున్నారు. ఆయన జన్మని కీర్తిస్తున్నారు, ఆయన చేసినటువంటి లీలలను కూడా కీర్తిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం, లీలాకారిణి మాతాజీ. వవృషు పుష్పవర్షాని విమానావలిభిర్నభః వవృషు పుష్పవర్షాణి నిమానావలిభిర్నభః కుర్వంతః సంకులం రాజన్ భక్త్యా పరమయాయుతాం కుర్వంతః సంకులం రాజన్ భక్తా పరమాయయూతః. హరే కృష్ణ. రాజావారు తమ పలు విమానాలతో ఆకాశమున నింపివేసి పరమభక్తితో పుష్పవృష్టిని కురిపించరి. హరే కృష్ణ. వీళ్ళందరూ ఆకాశంలో విమానం వేసుకుని వస్తారు. విమానాలు ఇప్పుడే మనం కనుక్కున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడో ఉన్నాయి విమానాలు. మీరు దక్ష యజ్ఞం జరిగినటువంటి సమయంలో కూడా చూడండి, దేవతలందరూ విమానాలు వేసుకుని కైలాసం మీదుగా వెళ్తూ ఉంటారు దక్షుడి యొక్క యజ్ఞం దగ్గరికి చూడటానికి. అప్పుడే కదా పార్వతీదేవికి తెలిసింది, సఖీమాతకి. ఏం దేవతలందరూ ఇట్లా విమానాల్లో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, మేము మీ తండ్రి గారు యజ్ఞం చేస్తుంటే యజ్ఞానికి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్తున్నాం చూడటానికి అని చెప్పారు. మ్యూట్ చేయండి మాతాజీ, దయచేసి మ్యూట్ చేయండి. ఓకే, సో ఆ విధంగా విమానాలలో రావడం అనేటువంటిది అప్పట్లో అది సహజంగానే ఉండేది. సో వీళ్ళందరూ కూడా విమానాల మీద నుంచే చూస్తున్నారు, విమానాల మీదనే వచ్చారు, విమానాల మీద నుంచే పుష్పవృష్టి కురిపిస్తున్నారు భగవంతుడికి. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. కిందకి దిగరా ప్రభుజీ వాళ్ళు? కింద దిగితే సరిగ్గా కనపడదని పైన చూస్తున్నారు మాతాజీ. ఓకేనా, శ్రీలత మాతాజీ. భగవాన్ పితామహం వీక్ష్య విభూతిరాత్మనో విభుః భగవాన్ పితామహం వీక్ష్య విభూతిరాత్మనో విభుః సంయోజ్యాత్మని చాత్మానం పద్మనేత్రేణ్యమీలయద్. సంయోజ్యాత్మని చాత్మానం పద్మనేత్రేణ్యమీలయత్. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వమునకు పితామహుడగును బ్రహ్మను తన విభూతులైనట్టి ఇతర దేవతలను ఎదుటగాంచిన వాడే భగవానుడు పద్మనేత్రములను మూసుకొని చిత్తమును తన యందే లగ్నము కావించెను. భాష్యము. సేవకులైనట్టి దేవతల రక్షణార్థము విశ్వమునందు అవతరించుమని బ్రహ్మాది దేవతలు పూర్వము ప్రార్థించగా శ్రీకృష్ణుడు వారికి సమాధానం ఒసగి ఉండెనని శ్రీధర స్వామి పలికిరి. ఇప్పుడు దేవతలందరూ ఆ దేవదేవుని ముందుకు వచ్చి అతన్ని తమ తమ లోకములకు కొని ఉండేది. అట్టి అసంఖ్యాకమైనట్టి సాంఘిక మొగమాటమును తప్పించుకున్నట్టుకై భగవానుడు సమాధిమగ్నుడైన చందమున కనులను మూసుకొనెను. యోగైశ్వరముల పట్ల అనాసక్తితో ఎట్లు మత్యలోకమును వీడవలెనో యోగులకు బోధించుటకే శ్రీకృష్ణుడు తన నేత్రములను మూసుకొనెనని శ్రీల జీవగోస్వామి పలికిరి. బ్రహ్మదేవునితో పాటు దేవతలందరూ శ్రీకృష్ణుని యోగ విస్తారములే అయి ఉన్నాయి. అయినను ఈ జగత్తును విడిచినప్పుడు ప్రతి ఒక్కరూ భగవంతుని పైననే మనస్సును లగ్నమునర్చవలనని నొక్కి చెప్పుటనే శ్రీకృష్ణుడు తన కన్నులను మూసుకొనెను. హరే కృష్ణ. ఓకే, విశ్వపితామహుడైనటువంటి బ్రహ్మను తన విభూతులైనటువంటి ఇతర దేవతలను ఎదుటగాంచిన వాడై భగవానుడు పద్మనేత్రములను మూసుకొని చిత్తమును తన యందే లగ్నము కావించెను. ఓకే, యాక్చువల్గా కృష్ణుని మనం మొదటి స్కందంలో చదువుకున్నప్పుడు కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు నటో నాట్యధరో యతో అన్నారు కదా. ఎందుకన్నారు అలా? నటో నాట్యధరో యతో, నటన అంతా కూడా తనే నటిస్తాడు. కృష్ణుడు గురించి కృష్ణుడు ఈ భూమి మీదకి ఒక పాత్ర తీసుకుని వచ్చారు.
ఓకే, ఒక ఒక కర్మ ఒక ఒక దివ్యమైనటువంటి కొన్ని లీలలు చేయడం కోసం ఆయన వచ్చారు. అంటే యాక్చువల్గా మనలాగా కర్మబంధనంతో ఇక్కడికి రాలేదు. మనం ఏ విధంగా అయితే మన కర్మలని అనుభవించడం కోసం మనం ఏ విధంగా అయితే మనం ఇలాంటి శరీరాలను తీసుకుని వచ్చి కర్మలు చేస్తూ మళ్ళీ తిరిగి భౌతికంగా బంధింపబడుతున్నామో అలా భగవంతుడు బంధింపబడి ఇక్కడికి రాలేదు. ఓకే, ఆయన ఇష్టం. పాత్ర పోషణ చేయడం కోసం వచ్చారు. పాత్ర పోషణ పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. మీరు 2 గంటల సినిమా చూస్తారు. 2 గంటల సినిమాలో 2 గంటల సినిమాలో మీరు చూసే 2 గంటల సినిమాలో పాత్ర పోషణ చేసేవాళ్ళు పర్మనెంట్గా అదే పాత్రలో ఉండిపోతారా? అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అట్లనే కృష్ణుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించేశారు. ఆ సృష్టిలో పాత్ర పోషణ చేయడం కోసం అనేక సందర్భాలలో అవతారాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ తన ధామానికి తాను వెళ్ళిపోతారు. ఆ పాత్ర పోషణ కంప్లీట్ అయిపోయిన వెంటనే. మరి ఆయన పాత్ర పోషణ చేస్తున్నటువంటి సమయంలో మరి సైడ్ క్యారెక్టర్లు కూడా కావాలి కదా, సైడ్ యాక్టర్లు కూడా కావాలి కదా, విలన్లు కావాలి, బంధువులు కావాలి, మిత్రులు కావాలి, శ్రేయభిలాషులు కావాలి, ఆయనకి కాంపిటేటివ్గా ఉండేవాళ్ళు కావాలి, ఆయన మంచి కోరుకునేవాళ్ళు, చెడు కోరుకునేవాళ్ళు అందరూ కావాలి. సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్లు ఉంటాయి కదా. అలానే భగవంతుడు కూడా వచ్చినప్పుడు అన్ని క్యారెక్టర్లు కూడా వచ్చేస్తాయి, చివరికి దేవతలతో సహా. మరి దేవతలు ఎందుకు ఎదురు చూస్తున్నారు కృష్ణుడు అంతర్ధానం కోసం? దేవతలు ఎందుకు ఎదురు చూస్తారు కృష్ణుడు అంతర్ధానం కోసం? దేవతలు తమ తమ వాళ్ళ ధామానికి తిరిగి వెళ్ళిపోవడం కోసం మళ్ళీ, అంటే కృష్ణుడు వాళ్ళందరినీ వాళ్ళ ధామాల్లో వదిలేసి వెళ్తారు. ఓకే, తిరిగి పంపించేస్తారు వాళ్ళ ధామం అంటే వాళ్ళ లోకాలకి. అంటే దేవతా లోకాల నుంచి వచ్చిన వాళ్ళు కృష్ణుడి యొక్క లీలలు పరిసమాప్తి అయిపోయిన తర్వాత కృష్ణుడితో పాటు వాళ్ళందరూ గోలోక బృందావనానికి వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ లోకాలకు వెళ్ళారు, వాళ్ళ లోకానికి వెళ్ళారు. సో అలా వాళ్ళందరినీ చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన కళ్ళను మూసుకొని తన మీద తానే ధ్యానం చేస్తున్నాడు. ఈ అంతర్ధాన సమయంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కృష్ణుడు కానీ, అక్కడ ఉన్నటువంటి దేవతలు కానీ, అక్కడ ఉన్నటువంటి గంధర్వులు కానీ, అక్కడ ఉన్నటువంటి యక్షులు కానీ ఎవరైనా సరే ఏం చేస్తున్నారు? స్వామిని ఆరాధిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. కృష్ణుడే ధ్యానిస్తున్నారు. కృష్ణుడే మనసులో కృష్ణుడే సంలగ్నం చేసుకున్నారు. సో ప్రతి వ్యక్తి కూడా ఇది నేర్చుకోవాలి అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం శుభాంగి మదర్. లోకాభిరామం స్వతనం ధారణా ధ్యాన మంగళం. లోకాభిరామం స్వతనం ధారణా ధ్యాన మంగళం. యోగధారణ యజ్ఞేయాన్ అగ్ధ్వా ధామా విసత్స్వకం. యోగధారణ యాజ్ఞేయా దగ్ధ్వా ధామా విసత్స్వకం. సకల లోకములకు సర్వాకర్షకమైన ఆశ్రయము సకల ధారణ ధ్యాన లక్ష్యమునగు తన దివ్యదేహమును ఆగ్నేయ యోగధారణచే దగ్ధమునర్చక శ్రీకృష్ణుడు స్వధామమున ప్రవేశించెను. భాష్యము. శరీరమును విడిచెడి క్షణమున ఎంచుకునేడి శక్తి కలిగిన యోగి ఆగ్నేయమనడి యోగధారణలో నెలకొని శరీరమును అగ్నిలో దగ్ధమునర్చి వేరొక జన్మను పొందును. దేవతలు కూడా అట్లే ఆధ్యాత్మిక జగత్తును చేరినప్పుడు ఈ యోగాగ్నిని ప్రయోగింతురు. కాని యోగులు దేవతల వంటి బద్ధ జీవులకు భగవానుడు పూర్తిగా భిన్నుడు. ఎలయన లోకా విరామం స్వతనం అను పద సమూహంచే సూచితమైనట్లు భగవంతుని యొక్క నిత్య ఆధ్యాత్మిక దేహము సకల అస్తిత్వమునకు మూలమై ఉన్నది. శ్రీకృష్ణుని దేహము సకల విశ్వమునకు ఆనంద మూలము. ధ్యానము ద్వారా, యోగము ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతికై యత్నించేటి వారిలో భగవంతుని యొక్క దేహ ధ్యానము ద్వారా పరమమంగళమును సాధించగలడని ధారణ ధ్యాన మంగళం అను పదము సూచించును. శ్రీకృష్ణుని దేహమును తలచినంతర మాత్రమే యోగులు ముక్తిని పొందెదరు కనుక ఆ దేహము నిక్కముగా భౌతికము కాదు. అందువలన అది యోగాగ్నిచే లేదా వేరొక రకముగు అగ్నిచే దగ్ధము కాబోదు. ఈ ఏకాదశి స్కందంలోని 14వ అధ్యాయం నందలి 37వ శ్లోకంలో వైహిని మధ్య స్మరే ద్రూపం అమై తజ్ఞాన మంగళం
ధ్యానమంగళమగు నా రూపమును మనుజుడు అగ్ని యందు ధ్యానించవలని అనేది శ్రీ కృష్ణ వాక్యమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు మనకు గుర్తు చేసిరి. శ్రీకృష్ణుని దివ్య రూపము అగ్ని యందు పోషకత్వముగా ఉన్నందున ఆ అగ్ని దానిపై ఎట్టి ప్రభావం చూపగలదు. ఈ విధముగా భగవానుడు యోగ సమాధిని యందు ప్రవేశించినట్లు గోచరించినను తన దేహము కేవలము దివ్యమైనందున అతడు దగ్ధము చేయుటనడి లాంఛనమును ప్రక్కకు పెట్టి నేరుగా స్వధామమున ప్రవేశించను. ఈ శ్లోక వ్యాఖ్యానములో ఈ విషయము శ్రీల జీవ గోస్వామిచే విస్తారముగా వివరించబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. మామూలుగా మనం శరీర త్యాగం చేసిన తర్వాత మన శరీరం ఏం చేస్తారు? హననం గాని దహనం గాని దహనం చేస్తారు. దహనం ధ్యానం చేస్తారు. చేస్తారు. భగవంతుడు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతున్నారు. మరి ఆయన శరీరాన్ని ఏం చేయాలి? ఆయన దివ్య దేహంగా ప్రభుజీ దానికి ఉమ్, అలా ఉమ్. ఏం చేయాలి చెప్పండి? దివ్యదేహాన్ని ఏం చేస్తారు? దివ్యదేహం కాకపోతే ఏం చేస్తారు? ఆయనే స్వయంగా భౌతిక అగ్ని, దేహాలు అయితే మళ్ళీ ఆయన కాల్చే దేవుడు. పంచభూతాల్లో కలిసిపోతాయి కదా ప్రభు. అవును. కృష్ణుడిది అగ్ని రూపం కూడా ఆయనే. కృష్ణుడిది ఎందులో మనకి కలిసిపోతుంది? ఆ దేహం కూడా వెళ్ళిపోతుందా ప్రభు? ఆ. ఇక్కడ దేహంతో వెళ్తున్నారు. మనం మన శరీరాన్ని గనక అగ్నిలో దగ్ధం చేసినట్టు కృష్ణుడి శరీరాన్ని అగ్నిలో దగ్ధం చేయరు. యోగాగ్నితో కూడా దగ్ధం చేయలేదు ఆయన. అవును. ఓకే, దగ్ధం చేయకుండా ఆ శరీరాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఆ శరీరంతోనే తన ధామానికి వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడు తన స్వశరీరంతో ఇక్కడికి వచ్చారు, తిరిగి ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే, కాబట్టి భగవంతుడి యొక్క శరీర ధ్యానం యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్తున్నారు. యోగులు, ఋషులు ముక్తిని సాధించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తారు. శరీరం అంటే ఏంటండి? రూపమే కదా. అవును ఓకే, ప్రభు. సో నిజమైనటువంటి ముక్తిని సాధించాలి అని అంటే నిరాకార బ్రహ్మాన్ని కాదు ధ్యానం చేయడం, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. గొప్ప గొప్ప వాళ్ళు, చివరికి కృష్ణుడు కూడా తన రూపాన్ని ధ్యానం చేశాడు. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి దేవతలు, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తున్నారు. సో భగవంతుడి యొక్క రూపం యొక్క ప్రభావం అలా ఉంటుంది భక్తుల మీద. నెక్స్ట్ 7వ శ్లోకం శేషరత్నం మాతాజీ. కృష్ణ ప్రభుజీ. దివిధింధువయో నేదుః పేతుః సుమనసశ్చకాత్ దివిదుందు భయోనేదుః పేతుః సుమనసశ్చకాత్ సత్యం ధర్మో ధృతిర్భూమే కీర్తి శ్రీశ్చానుతం యయుః. సత్యం ధర్మ ధృతిర్భామే కీర్తిం శ్రీఛానుతం యహో. శ్రీకృష్ణుడు ధరణిని విడిచినంతనే సత్యము, ధర్మము, ధృతి, యశస్సు, సౌందర్యము అతన్ని అనుసరించినవి. స్వర్గమునందు దేవదుందుబులు మ్రోగినవి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. భాష్యము: దేవతలలో ప్రతి ఒక్కడు తన లోకమునకే శ్రీకృష్ణుడు వచ్చుచున్నాడని తలచి ఉన్నందున వారందరూ హర్షితులై ఉండురని శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. హరే కృష్ణ ప్రభుత్వం. కృష్ణుడు తన ధామానికి వెళ్ళడానికంటే ముందు దేవతల లోకాలు అన్ని లోకాలకి వెళ్ళినట్టున్నారు. ఓకే, దేవతల లోకాలన్నింటినీ దర్శించుకుంటూ తిరిగి తన ధామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే దేవతలందరూ కూడా మా లోకానికి వస్తున్నారు కృష్ణుడు, మా లోకానికి వస్తున్నారు కృష్ణుడు అని చాలా సంతోషపడ్డారు. ఇంకొకటి, ఎప్పుడైతే ధరణిని విడిచేశారో శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు సత్యము, ధర్మము, ధృతి, యశస్సు, సౌందర్యము అన్నీ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయాయి. అందుకని ఇప్పుడు సత్యం లేదు, ధర్మం లేదు ఇప్పుడు. ఓకే, అందుకనే దీన్ని కలియుగం అని అన్నారు. కృష్ణుడితో పాటు ద్వాపర యుగం అంతరించిపోయింది. కృష్ణుడు విడిచి వెళ్ళిపోగానే ఇంకా కలియుగం స్టార్ట్ అయిపోయింది. ఓకే, అందుకనే ఆ కలిని రాకుండా ఆపడం కోసమే పరీక్ష మహారాజు చాలా ప్రయత్నాలు చేశారు కదా. అప్పటికే ధర్మము కొంచెం కొంచెంగా నశించడం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. సో మరి ధర్మము పాటించాలి అని అంటే మనం ఏం చేయాలి? మొదటి స్కందంలో వస్తుంది, భాగవతం మొదటి స్కందంలో వస్తుంది. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది? ఇది ప్రశ్న. నేను కరెక్ట్ గా ప్రశ్న ఎలా ఉందో అలా అడిగితేనే మీకు అర్థమైంది. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది అంటే భాగవతాన్ని ఆశ్రయించింది.
అది పుస్తక భాగవతం కానీ లేదు అని అంటే వ్యక్తి భాగవతం కానీ. ఓకే, కేవలం పుస్తక భాగవతమే కాదు, వ్యక్తి భాగవతం అంటే ఎవరు? వ్యక్తి భాగవతం అంటే ఎవరు? గురువులు, వైష్ణవులు. వైష్ణవులు వైష్ణవులతో వైష్ణవులు. ఓకే, సో కేవలం వైష్ణవుల దగ్గర భగవద్గీత భాగవత శ్రవణం కీర్తనం చేసే దగ్గర మాత్రమే ధర్మం ఉంది, మిగిలిన ఎక్కడ ధర్మం లేదు ఇక. ఓకే, కాబట్టి మనం కూడా ధర్మయుతంగా ఉండాలి అని అంటే వైష్ణవ సాంగత్యంలో ఉండాలి, భగవద్గీత భాగవత శ్రవణం కీర్తనం చేయాలి. ఓకే, సో కలియుగం స్టార్ట్ అయిపోయింది కృష్ణుడు ఆవిర్భవించగానే, సరే అంతర్ధానం అవగానే. పైగా ఆకాశంలో పుష్పవృష్టి కురిసింది, దేవతలందరూ కూడా స్వర్గలోకంలో దుందుబులు మోగించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8వ శ్లోకం. ఎందుకు తీసుకెళ్ళాలి ప్రభుజీ? నాకు అర్థంగా కడుతున్నా. సత్యము ధర్మం అవన్నీ ఎందుకు తీసుకెళ్ళాలి? ఇక్కడే ఉంచవచ్చు కదా. కృష్ణుడు ఉన్నప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనందరికీ అవన్నీ పాటించడం ఇష్టం లేదు కదా. మనం ఎప్పుడు ధర్మ జరగాలి కదా. చెప్తున్నాం కదా, కృష్ణుడు చెప్పిన ధర్మం ఇది అంటే ఇంకా మనం అనుకున్నదే ధర్మం అనుకుని మనం ఆ దేవి దేవతల ఆరాధనలు అవి ఇవే చేస్తున్నాం కదా. అవన్నీ ధర్మం కాదు, అవన్నీ కూడా మీరు చేస్తే సుకృతి రాదు అని తెలిసి కూడా అదే చేస్తున్నాం కదా మనం. మనకి ఏది నచ్చుతుందో అదే చేస్తాం మాతాజీ. మనం భౌతికంగా సుఖపడటానికి, భౌతికంగా ఆనందంగా ఉండడం కోసం మనం భగవంతుడినే దూరం చేసేస్తాం. మనం భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతాం. భగవంతుడి దగ్గరికి వెళ్తే వైరాగ్యం వస్తుందేమో మనకి, ఈ వైరాగ్యంతో మనం ఎక్కడ సుఖపడతాం ఇక్కడ అని మనం భగవంతుడి భక్తి చేయడానికి కూడా భయపడతాం. ఎంతమంది మీరు ఇస్కాన్ వాళ్ళు చెప్పే క్లాస్ వినవాకండి అని ఎందుకు చెప్తారు? ఎక్కడ మీరు కృష్ణుడి దగ్గరికి వస్తే మీ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారేమో అని భయం వాళ్ళకి, అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఆ వైరాగ్య స్థితికి రావాలి. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో కాకపోతే 1,00,000 జన్మల తర్వాత అయినా సరే ఆ వైరాగ్య స్థితికి రావాల్సిందే. ఓకే, సో ఆ వైరాగ్య స్థితికి రాకుండా ఒక వ్యక్తి ఈ మనిషి శరీరం నుంచి ఉద్ధరింపబడటం అనేటువంటి సాధ్యం కాదు. వైరాగ్య స్థితి వచ్చేంత వరకు మనం మనిషి శరీరం నుంచి వదిలేసి జంతువుల శరీరానికి, సూక్ష్మజీవుల శరీరానికి, క్రిమికీటకాల శరీరాలకి, క్రూర మృగాల శరీరాలకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మనిషి శరీరం సాధించి అప్పటికైనా మనకి రియలైజేషన్ వస్తే మనం అప్పుడైనా ధర్మాన్ని పాటిస్తాం. ఓకే, లేదు అంటే కనుక ఇలానే అధర్మయుతంగా ఉండిపోతాం. ఎందుకు తీసుకువెళ్ళారు అని అంటే కృష్ణుడు ఉన్నప్పుడు కలి రాలేకపోయింది, కలి ఎంటర్ అవ్వలేకపోయింది. ఓకే, కృష్ణుడు లేనప్పుడు ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంట్లో మీకు తాయెత్తులు కడితే భూత ప్రేతాలు రావు అని అంటారు, అవునా కదా? గడపల దగ్గర అవన్నీ భయపడి పారిపోతాయి. అంటే దైవశక్తి ఉన్నప్పుడు ఇలాంటి అసుర శక్తులు రావు. ఓకే, ఎప్పుడైతే భగవంతుడు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయారో అప్పుడు ఇంకా అసుర శక్తులన్నీ కూడా మేల్కొంటాయి, నిద్ర నుంచి లెగుస్తాయి. ఓకే, సో ఆ విధంగా అంటే ప్రభుజీ ఇప్పుడు ద్వాపర యుగము అంతం కాలంలోని కొద్దిగా మార్పులు వచ్చాయి కదా ప్రభుజీ. అంటే ఇంకా ఇప్పటికే పూర్తిగా ద్వాపర యుగం ఏమో అంతం కాలేదు, కానీ ధర్మం కూడా వెళ్ళిపోయింది. అంటే కొద్దిగా నశిస్తూ ఉన్నాయి ఇప్పుడు ధర్మం. అందుకనే పరీక్షణ్ మహారాజు చాలా ప్రయత్నం చేశారు ధర్మం 4 పాదాలు ఉంచాలని. కానీ అప్పటికే 3 పాదాలు 3.5 పాదాలు ఇరిగిపోయినాయి. ఓకే, అది అయితే మనుషుల్లో ఏర్పడే మార్పులు బట్టి ఆయన తీసుకెళ్లిపోతారు భగవంతుడు, అంతేగా ప్రభు? మనలో మార్పుల వల్లే, మన గుణాల ప్రభావం వల్ల అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కలియుగం అంతా స్టార్ట్ అవడం వల్ల. కాబట్టి హరే కృష్ణ ప్రభు, కురుక్షేత్రము ఇది యుద్ధమైనకి తాయెత్తులకి బాగా పవర్ ఉంటుంది అంటారు ప్రభుజీ. మనకి నరసింహ స్వామి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అది పేరు. ఒకళ్ళు మాట్లాడండి, సుచరిత మాతాజీ మాట్లాడు. 35 ఏండ్లు కదా ప్రభు ఉండింది వాళ్ళు. ఇది కురుక్షేత్ర యుద్ధమైనకి ధర్మరాజు వాళ్ళు రాజ్యం చేసిండేది. 35 ఏండ్లో చేసిండారు కదా ప్రభు. ఆ 35 ఏండ్ల నేను వాడికి కలి ప్రభావం అంతా అర్థానికి అర్థం చూపించినట్లు కదా ప్రభు వాళ్ళకి. పాండవులకేనో చెప్పాలా అంటే పాండవులు ఉన్నట్లేను చూపించినట్లు కదా ప్రభు. ఏంటి పాండవులు ఉన్నట్లు చూపించడం అంటే? అపశకునాలన్నీ కూడా అప్పటికేను వాళ్ళపై అది కూడా కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు అంతర్ధానం తర్వాతనే ధర్మరాజుకి అవన్నీ సిమ్టమ్స్ వచ్చాయి.
వచ్చింది అది అంతర్ధానం తర్వాతనే. కృష్ణుడు అంతర్ధానం అయ్యాడా ఏంటి అని ఆయనకి ఆ సిమ్టమ్స్ చూసి డౌట్ వచ్చింది. అవును, అంతకుముందు అంత లేదు, అంతకుముందు లేదు మాతాజీ. ద్వాపర యుగంలానేను కలి ప్రవేశం అయినట్లే కదా ప్రభు లెక్కటికి. ద్వాపర యుగం అంతం సమయానికి కలి ప్రవేశం అయింది. కలి ప్రవేశము పరీక్షిత్ మహారాజు ఇది ఉన్నట్లేను కలి ప్రవేశం అయినట్లే లెక్కటికి. ధర్మరాజు ఉన్నప్పుడే కలి ప్రవేశం అయింది. కొంచెం ధర్మరాజు ఉన్నట్లేను ధర్మరాజు ఉన్నప్పుడు కూడా ధర్మరాజు ఉంది, కానీ కృష్ణుడు లేరు అప్పటికి. ఓకే, అప్పటికే శకునాలన్నీ కనిపించాయి ఆయనకి, అపశకునాలన్నీ కనిపించాయి. ఆ తర్వాత ఇక పరీక్షిత్ మహారాజుకి అప్పచెప్పేసి కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అని తెలిసిన వెంటనే ఇక ధర్మరాజు కానీ పాండవులు కానీ ఇంకా రాజ్యాన్ని పాలిస్తూ ఇంకా కొంతకాలం ఉండాలి అని అనుకోలేదు. వెంటనే పరీక్షిత్ మహారాజుకి పట్టాభిషేకం చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవును అవును ప్రభు, కలి ప్రవేశం అటుకి వాళ్ళు ఉన్నట్లే అయిపోయింది. హరే కృష్ణ ప్రభు. సో ప్రభుజీ ఎప్పుడు కూడా ఈ 4 యుగాలు నడుస్తుంటాయి కాబట్టి ఇక ఎప్పుడైతే ద్వాపర యుగం అయిపోతుంది కలియుగం రావడం ఇలా జరుగుతూనే ఉంటది రొటీన్ గా, అంతేగా ప్రభు? అంతే ఇక ప్రతి కలియుగంలో ఇలాగే జరుగుద్ది కదా ప్రభుజీ, అంటే ఈ మోసం అన్యాయం. అవును, ప్రతి కలియుగం ఇలానే జరుగుద్ది ప్రభుజీ. ఒక్కొక్కసారి ద్వాపర యుగం ముందు వచ్చి ఇంకో త్రేతాయుగం తర్వాత వస్తుంది అని కూడా చెప్పారు కదా ప్రభుజీ కొన్ని సార్లు. అసలు అయితే ద్వాపర యుగం ముందు వచ్చి త్రేతాయుగం తర్వాత రావాలి. అదే కదా ప్రభుజీ, అలా చెప్పారు ఒకసారి. కానీ 2 ఆర్డర్లు కృష్ణుడు వచ్చే టైంలో మారిపోయాయి. కృష్ణుడు రావడానికంటే ముందు మారిపోయాయి. ఎందుకంటే అక్కడ రాములు వారు ఆమె పేరేంటి, రాయిని తాగితే అహల్య శాపం విమోచనం చేయడం కోసం ఒకవేళ ద్వాపర యుగం ముందు వచ్చి త్రేతాయుగం తర్వాత వచ్చింది అనుకోండి, అహల్యకి శాపం సత్యయుగంలో వచ్చింది కదా. ఎక్కువ టైం అహల్య శాపం సత్యయుగంలో కలిగింది. త్రేతాయుగంలో రాముడు వచ్చి ఆమె శాపాన్ని ఇది చేస్తారు. ఒకవేళ రాముడు రావడానికి మధ్యలో సత్యుగానికి రాముడు రావడానికి మధ్యలో కృష్ణుడు రావాలి అని అంటే ద్వాపరయుగం రావాలి. ద్వాపరయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం వస్తే త్రేతాయుగంలో ఆమె శాప విమోచనం కావాలంటే మధ్యలో 2 యుగాలు ఆగాల. అందుకనే కృష్ణుడు ఏం చేస్తారు, ఆల్టర్ చేసేసారు. ఓకే, ఫస్ట్ త్రేతాయుగం వచ్చేసి రాముడు వచ్చేసి అహల్య శాపంని విమోచనం చేసేస్తే ఇక అహల్య మళ్ళీ 2 యుగాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని. అంటే భక్తుల కోసం కృష్ణుడు ఏం చేస్తారో చూడండి. ప్రతి త్రేతాయుగంలో అహల్య శాపం ఉండాలని లేదు కదా ప్రభుజీ. త్రేతాయుగంలోనే అహల్య శాపం విమోచనం అవుతుంది. రాముడు ప్రతి త్రేతాయుగంలో జరుగుద్ది అలాగా? జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? రాముడు వచ్చిన ప్రతిసారి జరుగుతుంది. రాముడు ప్రతిసారి వస్తారు కదా ప్రభుజీ త్రేతాయుగంలో. మళ్ళీ అదే రొటీన్ గా అదే స్టోరీ. అదే స్టోరీ ఉండొచ్చు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కానీ ప్రభుజీ కలియుగం వచ్చేసరికల్లా అలా ఏముండదు కదా, జనలేక అంటే వాళ్ళు కొంచెం ఎలానో ప్రవర్తిస్తారు కానీ అలా సేమ్ స్టోరీ లాగా ఉండదు. అంటే 35 ఏళ్ళు కదా ప్రభుజీ ధర్మరాజు వాళ్ళు కృష్ణుడు అంతర్ధానం అయ్యాక? లేదు, కురుక్షేత్ర యుద్ధం అయ్యాక 35. కురుక్షేత్ర యుద్ధం సమయానికి కృష్ణుడికి 85 ఏళ్ళు. అప్పుడు 35 ఏళ్ళు అన్నాను. కలియుగం జాస్తీనే కదా ప్రభోదే. కలియుగం రాలేదు మాతాజీ అప్పటికి. 35 ఏళ్ళు కలియుగం రాలేదు అప్పటికే. అప్పుడంతా కూడా ద్వాపరయుగమే అది. అప్పుడు కృష్ణుడు ఉన్నారు కదా. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత 35 ఏళ్ళు కృష్ణుడు ఏమి కురుక్షేత్ర యుద్ధం అయిన వెంటనే వెళ్ళిపోలా. 125 సంవత్సరాలు ఉంటారు. 125 సంవత్సరాలు పైన 30 ఏళ్ళు కాబట్టి 125. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా 30 సంవత్సరాలు ఉన్నారు కృష్ణుడు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. వీళ్ళు రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు దండ